హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చిక్కుడుగాయ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను అండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా కూడా ఉంటుంది. చపాతీ, రోటీ, కర్రీ ఎందులోకైనా సరే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మనకి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ దాకా చిక్కుడుకాయలు అనేవి తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా ఒలిచి తీసుకున్నాను అనమాట. తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటిని తీసుకోండి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మీకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం ఇష్టం లేకపోతే రెగ్యులర్గా మనం అన్నం వండుకునే గిన్నెలో అయినా సరే ఉడికించుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ కాస్త సాల్ట్ వేయండి. పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది మనం కర్రీ వండుకునేటప్పుడైనా వేసుకోవచ్చండి. ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పావు టీ స్పూన్లో సగం దాకా పసుపు వేయండి. పసుపు కూడా మనం కర్రీ వండుకునేటప్పుడు వేసుకుంటామండి. పసుపు అనేది ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చేదొస్తుందనమాట. అలాగే పసుపు వాసన కూడా వస్తుంది. తర్వాత ఒక అరకప్పు దాకా వాటర్ వేస్తున్నాను. నీరు అనేది మరీ ఎక్కువ వేయట్లేదండి. కేవలం ఒక టీ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసాను అనమాట. ఆ వాటర్ అయితే సరిపోతుందండి. తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించండి. ఈలోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టమోటా అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈలోపు మన ప్రెషర్ కుక్కర్ అయితే విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు అనేవి చాలా చక్కగా అయితే ఉడికిపోయాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, చిక్కుడుకాయ పైన ఉన్న తోలు మెత్తగా కాకుండా అలాగే చిక్కుడుకాయలు కూడా చాలా చక్కగా గింజలు అయితే ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ మీకు కావాలనుకుంటే కర్రీలో వాడుకోవచ్చు, లేదంటే వంపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాస్త డ్రైగా చేస్తున్నాను కాబట్టి ఆ నీరంతా కూడా వంపేసానండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. అలాగే ఇక్కడ ఎండుమిర్చి, శనగపప్పు కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఆకుల్ని వేసి ఒక పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చీల్చి వేస్తున్నాను అనమాట. ఈ తాలింపు అంతా కూడా ఒకసారి బాగా వేపుకోవాలి. తర్వాత మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయను అంతటిని కూడా వేసేసి ఈ ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి అండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ టమోటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటాని కూడా వేసేసి టమోటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాతే టమోటో వేసుకోవాలన్నమాట. టమోటో కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకోండి. పావు టీ స్పూన్లో సగం దాకా అయితే వేసానండి. మొత్తంగా మనమైతే ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు వేసాము కర్రీ మొత్తంలో. మనం చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకనేసి ఇక్కడ కొద్దిగా వేసాను అనమాట. మీరు ఒకే చోట అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమి లేకుండా వేసుకున్నానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి.
ఉప్పు అనేది మనము చిక్కుడుగాయలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ రుచికి సరిపడా కాస్త తగ్గించి వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీరు ఎండు కొబ్బరి పొడి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏవైనా కర్రీ మసాలాలు కానీ గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఏ మసాలాలు అయితే యూస్ చేయట్లేదండి. కేవలం ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో మాత్రమే చేస్తున్నాననమాట. మసాలా పొడులైతే వేయట్లేదు. తర్వాత ఇవన్నీ కూడా కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొడి పొడిగా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ అనేది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్‌గా అయిపోయే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. అలాగే త్వరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది చపాతీ, అన్నంలోకి కూడా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.